ఎస్ సార్. ఈ డెడ్ బాడీని ముందుగా చూసింది ఎవరు? తీసుకురావాలి. ఎప్పుడయ్యా చూసావు? ఏ కొన్ని పడవ కోసం వచ్చినప్పుడు కాలు దగ్గరికి కింద అడ్డాను. తీరా చూస్తే అవును సార్, ఆ మాంతో అదిరిపోయాను. మిస్టర్ ఆనెస్ట్రాస్, కడుపులో 4 ఇంచెస్ పేగు తెగిపోయింది. ఏదైనా పదునైన ఆయుధంతో గుర్చుండాలి. అది కత్తి కూడా కావచ్చు. బాడీలోంచి రక్తం ఎక్కువగా బయటకు పోయింది. బట్ ఊపిరాడనందువల్ల మరణం సంభవించిందని నేను అనుకుంటాను. నమస్కారం సార్. నమస్కారం. ఈ గుర్తు మీ కొట్లో వేసిందేనా? లేదు సార్, మేమేసింది కాదు. చూడండి, ఇది మీ కొట్టు గుర్తా? అవును సార్, మా కొట్లోది. మన ఎమ్మెల్యే గారిదే సార్. 5 సంవత్సరాలు అసెంబ్లీకి వెళ్తావా? 14 సంవత్సరాలు జైలుకి వెళ్తావా? ఎవరో హత్య చేసింది చెప్పవా? చెప్తాను 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 చెప్తాను. నాచి ఓటు వేసి నేను నిలబెట్టిన వాడిని ఓడించావు కదరా కుక్క. ఎక్స్ పార్టీని సపోర్ట్ చేసి కళ్ళు కప్పావు కదరా కబోది నాయాల. 5 లక్షల రూపాయలు తీసుకుని నీ పెళ్ళానికి పట్టు చీరలు నగలు కొన్నావే, ఇప్పుడు ఏమిటి లాభం? నీ పెళ్ళాం పువ్వులు పెట్టుకోలేదు, బొట్టు పెట్టుకోలేదు, మరి నగలెలా పెట్టుకుంటుందిరా బేకారి నాయి? నాకు ఎదురు చెప్పినప్పుడే అనుకున్నాను నీకోసం మన పార్టీ జెండా సగమే ఎగురుతుంది అని. రాజకీయాల్లో నమ్మక ద్రోహం చేస్తేనే పైకొస్తారు అని చెప్పావు. చెప్పినట్టుగానే పైకి వెళ్ళిపోయావు. ఈ దరిద్రుని సముద్రంలో పారేసి ఇవన్నీ సరిచేసేయండి. రాయ్, ఇప్పుడు చెప్పిన వాంగ్మూలం అంతా ఈ పేపర్ మీద రాయ్. రాయ్. వడ్డాణం తీసుకురా అని ఎన్నిసార్లు చెప్పాను? కాదే, నేను వడ్డాణానికే ప్లాన్ చేశాను, కానీ నీ సైజుకి కోలార్ గనుల్లో బంగారం చాలదని చెప్పారు. లేకపోతే ఏమైంది? పక్కన నైవేలి ఉంది కదా. నైవేలి బొగ్గుగానే. నాకంతా తెలుసులేవయ్యా. ఏవయ్యా, వడ్డాణం తీసుకురాలేకపోయావు, కనీసం కాసులు పేరైనా తీసుకురావచ్చుగా. ముస్తే 5 కాసులు నగ చేయించి నా మోహన కొట్టవే. డబ్బులు ఇచ్చుకుంటే కాసుల పేరు కొని తేవచ్చు. నగల కుట్టువాడు అయ్యగారికి ప్రేమ కానుక ఇచ్చింది కదా. ఏమిట్రా మెల్లగా చెప్తున్నావు? గట్టిగా చెప్పు. ప్రేమ కానుక ఇచ్చింది కదా. సన్నాసి, అవతల పార్టీ వాళ్ళు రెడీగా ఉన్నారు కదరా నా మీద లంచం కేసులు బనాయించడానికి. నీ బోటి వాళ్ళు పియ్యేలుగా ఉండడం వల్లే తప్పు చేయని ఇలాంటి వాళ్ళకంతా చెడ్డ పేరు. ఆహా, నీ వంటి ఒక పెళ్ళాం అందరి మంత్రులకి ఉంటే ఎంత బాగుంటుంది. సరే సరే, ఇవన్నీ తీసిపెట్టు. అవయ్యా, రాందాని ఈ నగల మీద సరదా అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయమంటావు? మన రాష్ట్రాన్ని ఎవరికైనా నమ్మేద్దామా? ఆహా, ఓహో, తాకట్టు పెట్టేద్దామా? హలో, ఆరాధి మాట్లాడుతున్నాను. శివలింగం మర్డర్ కేసులో మన వాడిని ఆనెస్ట్ రాజు అరెస్ట్ చేశారు సార్. సార్, మంత్రి గారు వస్తున్నారు. రాసిస్తే నన్ను అరెస్ట్ చేస్తావా? ఒక మంత్రిని అరెస్ట్ చేయడానికి నీకు అంత ధైర్యం ఉందా?
ధైర్యం ఉంది కనుకనే కాకి బట్టలేసుకున్నాను. కాకి దుస్తులు వేస్తే గవర్నమెంట్ నీదనుకుంటున్నావా? మాదయ్యా, మాది. జనం మాకే ఓట్లు వేశారు. వాళ్ళు ఓట్లు వేసినందుకు మీరు ఖూనీలు చేస్తారా? మంత్రి హత్య చేస్తే తప్పు లేదని చట్టంలో లేదు సార్. మేం చేసే తప్పులకంట 5 సంవత్సరాలకు ఒకసారి జనం మొత్తంగా శిక్ష వేస్తారు. మీరు మీ చట్టం కాదు. మరైతే చట్టానికి మీరు భయపడరు, చట్టమే మీకు భయపడాలి. అంతేగా మినిస్టర్ గారు? రూలింగ్ పార్టీ వాణ్ణి నేను. పోలీసులైనా సరే, చట్టమైనా సరే భయపడే తీరాలి. ప్రతిపక్షాల్ని అణగదొక్కడానికి, పాలక పక్షాన్ని అనుసరించడానికి కాదు సార్ పోలీస్ డిపార్ట్మెంట్. అయితే మీరు ఎవరినైనా కొడతారు, రాయించి తీసుకుంటారు, అరెస్ట్ చేస్తారు. మీరు నిజాయితీగా ఉండేందుకు ఇది 1970 కాదయ్యా, 85. అది గుర్తు పెట్టుకోండి. కొట్టి రాయమంటే ఆ దేవుడు కూడా రాసిస్తాడు నేనే ఈ హత్య చేశాను అని. ఇలా చూడవయ్యా, మీ డిపార్ట్మెంట్లో ఓ డిఎస్పీ చేత గాని లేక ఓ ఎస్పీ చేత గాని, ఇంతెందుకు ఐజీ దగ్గర గాని రాయించిస్తే వాళ్లే ఈ హత్య చేశానని అరెస్ట్ చేస్తావా వాళ్ళని? రాసిచ్చిన వాడు దెబ్బలకి తట్టుకోలేక రాసిచ్చానని కోర్టులో చెప్పాడంటే పోతుంది కేసు, తెలుసు కదా. ఎవరితో చట్టం గురించి మాట్లాడుతున్నావు? అరే రండి ఐజీ సార్, మీ డిప్యూటీ కమిషనర్ గారికి చట్టం గురించి బోధపరుస్తున్నాను. మిస్టర్ హానెస్ట్రాస్, వాట్ హ్యాపెండ్? సార్, నిన్న బీచ్ లో డెడ్ బాడీ దొరికిందే, ఆ హంతకుడు ఎవరో కనిపెట్టాను. ఆ హంతకుడిని అరెస్ట్ చేయొచ్చా, చేయకూడదా? ధైర్యంగా అరెస్ట్ చేయండి. ఆ హంతకుడు మినిస్టర్ అయి ఉంటే? హానెస్ట్రాస్? ఎస్ సార్, ఆ హంతకుడు వీరే. ఎవిడెన్స్? ఏమిటి సార్ ఇంత పని చేశారు? ఇలా ప్రవర్తించడం వల్లే ఆయన ఈ స్థితిలో ఉన్నారు. ఏమిటా చూపు? ఇక మీదట కాస్త పొగరు తగ్గించుకుని అడ్జస్ట్ చేసుకుపోవాయా? నిజాయితీకి పేరు పొగరంటే అది తగ్గదు సార్. 5 సంవత్సరాలు పదవిలో ఉండబోయే మీకే ఇంత పొగరుంటే 58 ఏళ్ల వరకు పదవిలో ఉండబోయే నాకు ఇంకెంత ఉండాలి? 58 సంవత్సరాల వరకు ఉద్యోగంలో ఉంటావా? సరిగ్గా 5 రోజుల్లో నేనేం చేస్తానో చూడు. బెదిరిస్తున్నారా? మీలా మిడిసిపడిన చాలా మంది మంత్రుల్ని చూశాను. ఈ రోజు ఆ మంత్రుల్ని అనాథలుగాను చూస్తున్నాను. See you.